ప్రతి మూవీ తర్వాత ఆ క్యారెక్టర్ కొన్ని కొన్ని రోజులు మీలో ఉండిపోతే డూ క్యారీ దట్ క్యారెక్టర్ టూ వేస్ అండి. క్యారెక్టర్ రైటర్ డైరెక్టర్ అనేవాళ్ళు క్యారెక్టర్ బాగా రాస్తే బయటికి రావడం కష్టం. క్యారెక్టర్ బాగా రాయిపోతే క్యారెక్టర్లోకి వెళ్ళడం చాలా కష్టం. క్యారెక్టర్లోకి వెళ్ళటం కష్టం కన్నా క్యారెక్టర్ నుంచి బయటికి రాకపోవడం ఐ థింక్ దట్స్ కొంచెం డిఫికల్ట్ అయినా సరే ఐ థింక్ దట్స్ బెటర్ ఆప్షన్. మీకు ఉండేదా కొన్ని రోజులు ఆ క్యారెక్టర్ ఉండిపోవడం కానీ దాని నుంచి బయటకు రావడం కష్టం? జగడం అప్పుడు విపరీతంగా ఉండేది. అండ్ కొన్ని సినిమాలు ఇప్పుడు రెడీ అనేది ఇట్ వాస్ మోర్ ఆఫ్ మీ ఇన్ రియల్ లైఫ్. కొంచెం నేను నిజంగా వెళ్ళి బయట ఫైట్లు చేసి పంచాలు చెప్తే ఎలా ఉంటుందో ఇంట్లో ఫ్యామిలీతో ఎలా ఉంటాను వెరీ మీ. సో రెడీ అంత ప్రాబ్లం లేదు కానీ బట్ కొన్ని సినిమాలకి గెట్స్ కంద్రీ గెట్స్ నాట్ మీ అట్ ఆల్. నిజంగా బయట కంద్రీగా ఇట్స్ నాట్ లైక్ మనం క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి అని కూడా కాదు. వచ్చామా హడావుడి చేసామా వెళ్ళిపోయామా అంతే. వాసు కాన్సెప్ట్ కూడా అప్పుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్ జీ అర్థం కాదు ఎవరికి వచ్చామా ఇది చేసామా వెళ్ళిపోవాలి. ఇప్పుడు రీమేక్ చేసినప్పుడు కూడా రీమేక్ తమిళ సినిమాలు చూస్తారు, తమిళ్లో చేయడానికి కొంతమంది హీరోలు చూసారంట. ఇప్పుడు వచ్చి తెలుగు బాగుంది కానీ ఏం చేశారు అర్థం కావట్లేదు అన్నీ అయిపోయింది అంటే రీమేక్ చేయడానికి కూడా భయం వేస్తుంది. చేయాలి ఉన్నాడు అక్కడ ఫోన్ చేసి నవ్వుతూ ఉన్నాడు, ఈ హీరో అలా ఉన్నాడు ఆ హీరో అన్నాడు, అందరికీ బాగుంది కానీ చేయాలంటే వాళ్ళకి అర్థం కావట్లేదు మీరు ఏం చేస్తారు. సో కొన్ని క్యారెక్టర్స్ అలా ఉంటాయి. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు అభిరామ్ అనేది యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ అలా చేస్తే గానీ బ్యూటీ అనేది కనపడదు దీనిలో. మీరేమో ఎనర్జెటిక్ గా ఉంటారు, శ్రీ విష్ణుని తీసుకుంటే ఏమో నార్మల్ గా బయట చాలా కామ్ ఉంటాడు, చాలా తక్కువ మాట్లాడతారు. మీ ఇద్దరికి ఎలా ఉంటుంది సింక్? రామ్ శ్రీ విష్ణు చాలా తేడా ఉన్నా సరే అభి వాసు స్క్రీన్ మీద మీరు పర్ఫెక్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళే కదరా, వీడి కోసం వీడు వీడి కోసం వీడు అంటే ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళది అనే టైప్లోనే ఉంటుంది. బయట అంటారా బయట శ్రీ విష్ణు అసలు ఎలాగ మాడుతూ ఉంటాడు అసలు అంటే మనకు వినపడకపోతే లిప్స్ చూస్తాం, అది కూడా కవర్ చేస్తుంటాడు కనపడతాం. ఏదో లైబ్రరీలో ఉన్నాం మనం మాట్లాడకూడదా అనే టైప్లో ఉంటాం. కానీ వన్స్ ఈ ఓపెన్స్ అప్ ఐ థింక్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఫస్ట్ డే నుంచి ఉంది అండ్ ఆఫ్టర్ పాయింట్ ఓపెన్ అప్ హీ ఓపెన్ అప్ అండ్ ఆల్ దాట్. మొత్తం వన్స్ ఈ ఓపెన్స్ అప్ రూమ్ లో కూర్చుని ఒక 10 మంది ఉంటే శ్రీ విష్ణు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడు. అని మనకి నవ్వి 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 కడుపు నొప్పి చేసి కింద పడిపోయి దొల్లేస్తాం కానీ ఇంకెవ్వరు మాట్లాడే ఛాన్సే ఉండదు ఆ టైప్ లో ఉంటాడు. కిషోర్ అగైన్ ఎంత కాంట్రాస్ట్ చేంజ్ ఉండదు. కిషోర్ ఎప్పుడు నవ్విస్తారా ఉంటాడు. విష్ణు ఏంటంటే హీఈస్ బయట అసలు మాట్లాడు, నైట్ అంతా ప్రేతంగా నవ్వేసి నెక్స్ట్ డే వచ్చేసి ఇంకో మనిషిలా వస్తాడు. అదే నన్నే కదా ఎంత నవ్వి చేసా ఉంటాడు. కిషోర్ ఈజ్ ఆల్వేస్ జోవియల్ అండ్ హీ ఆల్వేస్ లైక్స్ టు మేక్ పీపుల్ లాఫ్. అండ్ మీ కంటిన్యూస్ గా మీ లాస్ట్ మూవీస్ తీసుకుంటే వైజాగ్ లో షూట్ చేసి బోర్ కొట్టి మిలాన్కి వెళ్ళొచ్చారా లేకపోతే అది రిక్వైర్డా? వైజాగ్ సేమ్ ఇదే రియాక్షన్ ఇచ్చాను నేను వైజాగ్ అంటే. వైజాగ్ ఇస్ బ్యూటిఫుల్ సిటీ అండ్ ఆల్ దాట్, ఐ లవ్ దాట్. కానీ సమీర్ గారు అండ్ సమీర్ గారు వాజ్ కెమెరామెన్ ఫర్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 or 4 films. సమీర్ గారు అదే అన్న మీకు బ్యాక్గ్రౌండ్ బీచ్ మారట్లేదు, ఫోర్గ్రౌండ్ ఫేస్ మారట్లేదు, పర్లేదా అంటే అప్పటికి దే హ్యాడ్ దిస్ సెట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ మైండ్. అండ్ సమీర్ గారు బిగ్గెస్ట్ చీటర్ ఇన్ ద వరల్డ్ అంట. ఎందుకంటే అంటే అసలు ఎంత దారుణంగా చీట్ చేస్తారు ఆడియన్స్ మనకి, మళ్ళీ స్క్రీన్ మీద మనకే తెలియదు. ఇప్పుడు నేను శైలజాలో కూడా ఒక షార్ట్ లో ఇది ట్రైన్ వెళ్ళిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే దాకా ట్రైన్ లేదు, ఒక షార్ట్ తీయాలి. అటు చూసారు నీ షర్ట్ పట్టరా అన్నారు, ఎవరో షర్ట్ తీసేసి బ్యాక్గ్రౌండ్ అలా పెట్టేసి ఫుల్ అవుట్ ఫోకస్ పెట్టేసి ఎవరు పెట్టేశారు. ట్రైన్ లాగా కనపడుతుంది. యూ నాట్ ఈవెన్ డ్రైవింగ్ అలా పెడతారు, బ్యాక్గ్రౌండ్ అంతా మూవ్ అవుద్ది, కెమెరా మూవ్మెంట్ చేస్తారు, మనం ఏదో తోలేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఒక చోట ఇక్కడ పెడతారు, ఇంకో చోట ఇంకెక్కడో తీసుకెళ్ళి పెడతారు, ఆ షార్ట్ క్లోజ్ అంటారు. అసలు మనకి ఏంది లేదు స్క్రీన్ మీద. సో బిగ్గెస్ట్ థియేటర్ అండి మీరు. దట్ మీన్స్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కూడా. ఎందుకంటే ఈ సినిమాకి ఎస్పెషలీ చాలా మంది కెమెరామెన్ ఎవరో కానీ అసలు అదిరిపోయింది అంటే పట్టించుకుని చాలా మంది సమీర్ గారు ఎవరో తెలుసు, తెలిసిన వాళ్ళు కాకుండా అసలు తెలియని వాళ్ళు కూడా ఇంట్లో అమ్మమ్మ కానీ వాళ్ళు కానీ కెమెరామెన్ ఎవరో కానీ అసలు బాగా తీశారు కదా షార్ట్స్. దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ నేమ్ దట్ ఈస్ గెటింగ్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అదే యాక్టర్ పెట్టుకుని అదే లొకేషన్ పెట్టుకుని ఈస్ బీన్ చేంజింగ్ అంటే ఐ థింక్ ఇట్స్ డన్ గుడ్. అండ్ వర్కింగ్ ఆన్ యువర్ లుక్స్ ఈ మూవీకి అది యాక్చువల్లీ బాగా సెట్ అయ్యాయి కూడా మీకు. అండ్ ఇక్కడ ఇలాగా యూ డిసైడెడ్ ఆర్ మీరు చూసి మీరు చేసిన తర్వాత యూ షో టు డైరెక్ట్? అది ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ వెనక ముందు నుంచి ఐ వాజ్ లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు లుక్ డిఫరెంట్ అండ్ ఆల్ దాట్. సో నేనే మొత్తం ట్రీట్మెంట్ చేసి కెడమెంట్ చేసి ఐ వాజ్ మై ఓన్ ట్రిప్ అండ్ ఆల్ దాట్.
ఎప్పుడు పోస్ట్ చేస్తా ఉన్నాను. ఐ వాస్ గెటింగ్ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్స్ ఆల్సో టు ఇట్. అండ్ కిషోర్ ఎప్పుడైతే నరేట్ చేశాడో ఈ రాక్ బ్యాండ్ క్యారెక్టర్ దానికి దట్స్ హౌ దే ఆర్, జుట్టు పెంచి చేసుకుని గడ్డం పెంచి చేసుకుని పియర్సింగ్లు పెట్టుకుంటారు, టాటూస్ చేయించుకుంటారు. పియర్సింగ్ టాటూలు వద్దులే కానీ ఇది మాత్రం మెయింటైన్ చేద్దాం అనుకున్నాం. అండ్ కొన్ని సీన్స్ కూడా ఇప్పుడు అనుకున్నాం, గర్ల్ అలా ఎంటర్ అయినప్పుడు హీస్ ప్లేయింగ్ గిటార్, ఆ హెయిర్ లోంచి అలా చూసి వైజాగ్ పీక్ సమ్మర్లో ఆ హ్యూమిడిటీలో ఆ హెయిర్ అది చాలా కష్టం. కానీ బట్ when you కనెక్ట్ అయిపోయామంటే ఐ థింక్ ఇట్స్ ఫీల్ బాగుంటుంది అనిపించింది అని. సో అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ మంచి స్టోరీ ఉన్న వాళ్ళు కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఈజీగా ఉంటుందా, లేకపోతే హౌ డు దే అప్రోచ్ యూ? చాలా మంది కొత్త వాళ్ళు కూడా చేస్తున్నారు, సో ఐమ్ థింకింగ్ ఇట్స్ ఈజీ ఓన్లీ. అండ్ హౌ డు దే అప్రోచ్ అంటే చాలా మంది తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తారు. సడన్ గా సమ్ ర్యాండమ్ పర్సన్ కమ్స్, యూ డోంట్ నో. చాలా మంది పెద్దం గారిని అప్రోచ్ అవుతారు, కొంతమంది అన్న అప్రోచ్ అవుతూ ఉంటారు, కొంతమంది కాల్ మై మేనేజర్ డైరెక్ట్లీ, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు, నేను పని చేసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటారు. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో అంటే ఈ ఫేస్ వరకు లుక్స్ చేంజ్ కాకుండా ఫిజికల్గా కూడా చేంజ్ అవ్వాలి అంటే యూఆర్ ఓకే విత్ దట్? అంటే ఓపెన్ ఈ సినిమా కూడా యాక్చువల్లీ అంటే ఛాలెంజింగ్ గా మేబీ మెథడ్ యాక్టింగ్ అనుకోవచ్చు, అందులో ఉండిపోవడము, బిల్డింగ్ బాడీ. అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ లైట్ దిస్ క్యారెక్టర్ సిక్స్ ప్యాక్ అయినా అక్కర్లేదు ఈ క్యారెక్టర్ యాక్చువల్లీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఫీల్ డిఫరెంట్ అండ్ లుక్ స్లైట్లీ డిఫరెంట్. సో అందుకని ఇప్పుడు దాకా చూసిన సినిమా ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి బాడీ వైజ్ కూడా యూ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ కైండ్ ఆఫ్ బల్క్డ్ అప్ అ బెట్ అండ్ దెన్ అగైన్ మళ్ళీ సెకండ్ హాఫ్ ఆ క్యారెక్టర్కి మళ్ళీ కొంచెం లైట్ గా టోన్ అయ్యాను. సో దీస్ థింగ్స్ అది డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ తెలియకుండా ఆడియన్స్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 4 years వచ్చాడు అని వెంటనే ఓ వెయిట్ తగ్గాడు అని చూడరు, కానీ తెలియకుండా ఆఫ్టర్ 4 years లాగానే ఉంది, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ లైక్ టు కీప్ ప్లేయింగ్. ఇప్పుడు సడన్ గా మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఫర్ అన్ యాక్టర్ టు డూ ఇస్ ఇప్పుడు సిక్స్ ప్యాక్ చేయాలన్నా ఓ బాడీ బిల్డ్ చేయాలన్నా సరే జస్ట్ రైట్ క్యారెక్టర్ విచ్ ఇన్స్పైర్స్ ద యాక్టర్. ఆ ఇన్స్పిరేషన్ ఒకటి వచ్చిందంటే ఐ థింక్ ఇట్స్ ద ఈజియెస్ట్. ఆ ఇన్స్పిరేషన్ రాకుండా బిల్డ్ చేయాలంటే మోస్ట్ డిఫికల్ట్. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఫిక్స్ అయ్యా? ఆర్ యూ లిజనింగ్ టు సమ్ స్క్రిప్ట్స్? విన్నాను, చాలా ఉన్నాయండి అండర్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, నేను ఉన్నాను అల్పట్లలో. ఓకే, సో ఫైనల్ గా ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ దెన్ ఐ విల్ ప్రాబబ్లీ డూ ఇట్.